నమస్తే తాజా వార్తలు పరిణామాలు ప్రజా సమస్యలను చర్చించే ప్రజాస్వామ్యం కార్యక్రమానికి స్వాగతం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి నిరుపేదలకు కనీస ఆదాయం, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచడం, యువతకు 3 ఏళ్ల పాటు అనుమతులు లేకుండానే వ్యాపారం చేసుకునే వెసులుబాటు, విద్యారంగానికి బడ్జెట్లో 6% నిధులు, ప్రభుత్వ వైద్య సేవల విస్తరణ, మహిళలకు రిజర్వేషన్ వంటి హామీలు ఓటర్ల ఆదరణ పొందేనా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు పొందుపరిచిన హామీలు లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చేనా? హస్తం పార్టీ పెద్దలు చెబుతున్నట్టుగా కనీస ఆదాయ భరోసా పథకాన్ని పేదరికంపై చేసే అంతిమ పోరాటంగా భావించాలా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు దేశంలో నిరుద్యోగాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయా? కాంగ్రెస్ ఆశిస్తున్నట్టుగానే ఈ న్యాయ్ స్కీమ్ నిరుపేదల సంక్షేమానికి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దోహదపడుతుందా? దేశంలో 20% ఉన్న నిరుపేదలకు నెలకు 6,000 చొప్పున ఏటా 72,000 నగదు బదిలీ చేయడం ద్వారా 5 కోట్ల కుటుంబాలకు 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించవచ్చుంటున్న కాంగ్రెస్ ఆలోచన విధానం సమర్థనీయమేనా? పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ భరోసా పథకం అవసరమంటూ 2016-17 ఆర్థిక సర్వే సూచించినప్పటికీ మోదీ సర్కార్ ఎందుకని పట్టించుకోలేదు? మరి ఏటా 3.5 లక్షల కోట్లకు పైగా ఖర్చయ్యేలా ఉన్న ఈ స్కీమ్ను భరించే శక్తి మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఉందా? కాంగ్రెస్ స్టంప్ కార్డు అయిన కనీస ఆదాయ భరోసా పథకం న్యాయ్ 2019 లోక్సభ ఎలక్షన్స్లో గేమ్ చేంజర్ అయిన అనే అంశాలను ఇవాళ చర్చిద్దాం. ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. శ్రీ సింహాద్రి సూర్యనారాయణ గారు, ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. శ్రీ నాయని నరోత్తం రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ నాయకులు. అలాగే మనకు మరో సామాజిక రాజకీయ విశ్లేషకులు కేఎస్ రావు గారు చర్చలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రరెడ్డి గారు చర్చలు జాయిన్ అవుతారు. ముందుగా ఆర్థిక నిపుణులు సింహాద్రి సూర్యనారాయణ గారితో చర్చను ప్రారంభిద్దాం. ఎలా చూడాలండి సూర్యనారాయణ గారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రధానంగా న్యాయ్ స్కీమ్, కనీస ఆదాయ భరోసా పథకం చాలా దేశాల్లో కూడా, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా అమలవుతున్నటువంటిది. ఇక్కడ కూడా ప్రయోగాత్మకంగా చేస్తామంటున్నారు. ఇది మా ట్రంప్ కార్డ్ గేమ్ చేంజర్ అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించారు. గత 4 రోజులుగా ఈ న్యాయ స్కీమ్, కనీస ఆదాయ భరోసా పథకం గురించి మనం వింటూనే ఉన్నాం. మిగతా అంశాలకు వచ్చినట్టయితే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీలు ఇవన్నీ రొటీన్గా ఉండేటువంటి హామీలే. కానీ ఇంకొక కీలకమైనటువంటిది వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెటు, అట్లాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచడం, ఇవన్నీ కూడా లింక్ అయినటువంటి, నిరుద్యోగానికి లింక్ అయి ఉన్నటువంటివి. ఎలా చూడాలి ఈ హామీస్ని? నిజంగానే ఎన్నికలు ప్రభావితం చేస్తాయా, లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా లింక్ అయినటువంటిది కదా, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ భరించేటువంటి స్థాయిలో ఉందా ఈ హామీలన్నింటినీ? మేనిఫెస్టోలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయా లేదా అన్నది ఆయా పార్టీల విశ్వసనీయతను బట్టి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు న్యాయ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మనం, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగామి ఎకనామిస్టులు అందరూ కూడా దాని మీద, అంటే ఇది కాన్సెప్ట్, ఇట్ హ్యాస్ ఎమర్జెడ్ ఫ్రమ్ ది కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సో ఆ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ నుంచి ఎమర్జ్ అయినటువంటి ఒక కాన్సెప్ట్. సో ఖచ్చితంగా ఒక ఆదాయం అన్నది, కనీస ఆదాయం అన్నది రావాలి అన్నది ఎకనామిస్టులు చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద. మొన్నటి వరకు మన చీఫ్ అడ్వైజర్గా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యం కూడా దాంట్లో ఆ పథకంలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఈ పథకం మనం సాధ్యాసాధ్యాలని పక్కన పెడితే ఫస్ట్ ఒకటి, మనం అసలు ఆ పథకం యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది అన్నది చూస్తే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నెన్స్. అంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నెన్స్ అంటే మనం ఏంటంటే, అంటే ప్రజలకి ఉపాధి కల్పించి ఒక మినిమం లెవెల్ ఆఫ్ ఇన్కమ్కి ప్రజల్ని మనం ఎలివేట్ చేయడంలో గవర్నెన్స్ ఫెయిల్ అయింది. సో దాన్ని ఫస్ట్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ దీని గురించి డిబేట్ చేసే ముందు అది మనం, ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 75 years ఇండిపెండెన్స్లో మనం వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ టు ఎలివేట్ ద ఇన్కమ్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్. అది జరిగింది. సో దానికి కారణాలు ఎవరనేది వివిధ రాజకీయ పక్షాలు వారి కోణం నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ మన సమాజంలో మనం అది డిబేటబుల్, అది మనది పొలిటికల్ ఇష్యూ ఎకనామిక్ ఇష్యూ కుదిరితే దీని అవసరం అయితే ఉంది ఇప్పుడు. ఎందుకంటే సమాజాన్ని మనం ఎలివేట్ చేయలేకపోయాం కాబట్టి, ఉపాధి కల్పన మనం ఫెయిల్ అయినాం కాబట్టి దీని ఆవశ్యకత ఉంది. సరే, ఆవశ్యకత ఉందన్నది ఒప్పుకోవాల్సిన అంశం.
రెండోది ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము 5 కోట్ల కుటుంబాలకు ఇస్తానని చెప్తున్నాం. సో ఇక్కడ డిబేటబుల్ పాయింట్లు అవి వస్తాయి. 5 కోట్ల కుటుంబాలు అంటే 5 కోట్ల కుటుంబాలే కనీస ఆదాయం లేని కుటుంబాల కింద మీరు ఎట్లా గుర్తిస్తారు, ప్రాతిపదిక ఏంటి, ఇవన్నీ కూడా డిబేటబుల్ ఇష్యూస్. తర్వాత సురేష్ టెండూల్కర్ రిపోర్టు, రంగరాజన్ రిపోర్టు, ఇవన్నీ చేయొచ్చు సార్. ఏదైనా రిపోర్ట్స్ ఏదైనా, ఎందుకంటే ఏ రిపోర్ట్ తీసుకున్నా మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఫ్లాస్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు. మళ్ళీ ఏంటంటే అందులోనూ ఇన్కమ్ నీడెడ్ అన్నది కూడా అది ప్రాంతాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి కూడా వేరియన్స్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఉన్న ఇన్కమ్ మళ్ళీ సేమ్ ఇన్కమ్ మే నాట్ బి రిక్వైర్డ్ రిమోట్ విలేజ్. సో అలా ప్రాంతాన్ని బట్టి, కల్చర్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, దీన్ని బట్టి ఆయా రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే ఒకే మందు అందరికీ వేయటం అన్నది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రాతిపదికని ఏ విధంగా మీరు దాన్ని తీసుకుంటారన్నది ఇంపార్టెంట్ ఆ స్టడీలో. సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ స్టార్ట్ చేసి దాన్ని 5 ఏళ్లలో పూర్తి పథకం కింద వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఆ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కాన్సెప్ట్లో ఇక్కడ మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. కనీస ఆదాయం మీరు ఎప్పుడైతే గ్యారంటీ ఇస్తున్నారో దాన్ని మీరు మొత్తం అంతా సంక్షేమ రూపంలో ఇస్తారా, సంక్షేమ పథకం కింద దీన్ని ట్రీట్ చేస్తారా, లేకపోతే ఉపాధి కల్పించి దాని ఆదాయ పథకం కింద ట్రీట్ చేస్తారా? ఇక్కడ పాయింట్ మనకు అందుతున్నది ఇది నగదు బదిలీ కానీ చెప్తున్నారు. నగదు బదిలీ కానీ అది కరెక్టా? నగదు బదిలీ కింద చేస్తే అది సంక్షేమ పథకం అవుతుంది. బట్ సంక్షేమ పథకం అనేటప్పటికి ఇప్పుడు ఒక హైలీ మంది లార్జెస్ట్ డెమోక్రసీ అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఒక లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో హ్యూమన్ అసెట్ని మీరు ఒక ఉత్పాదకమైనటువంటి దీని కింద ఉత్పాదకతలో సంబంధం లేకోకుండా మీరు ఓన్లీ జస్ట్ ఫీడ్ చేస్తాను అన్నట్టు ఎంతవరకు కరెక్ట్? అంటే మై క్వశ్చన్ ఇస్ సింపుల్, హౌ కమ్ యూ ఇంక్రీజ్ యువర్ జీడిపి బై కీపింగ్ పీపుల్ ఐడిల్? మనం ప్రజల్ని మామూలుగా పని చేయకోకుండా అట్లా పెట్టేసి మీ జీడిపిని ఎట్లా పెంచుతారు? దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మీరు ఏ విధంగా అమలు చేస్తారు? ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, సరే ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ దీన్ని ఏమైనా లింక్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు 100 రోజుల నుంచి 150 రోజులు అన్నారు. ఉపాధి హామీ పథకంలో వాళ్ళకి 150 రోజులకి ఎంత ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, ద బ్యాలెన్స్ వెళ్ళిస్తారా? సో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి విషయం అయితే ఉంది. ఇప్పుడైతే ఇది నీడ్ ఆఫ్ ది అవర్ టు ది ఇండియా అని అంటారు. ఇది పూర్తిగా నిరుపేదాన్ని అంటే నీడ్ ఆఫ్ ది అవర్ అంటే నేను చెప్తున్నాను కదా, మనం ఇక్కడ కీలకమైనటువంటి ఇంకొక కామెంట్, డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్, ఈ 2 అంశాలు పూర్తిగా పేదరికాన్ని పెంచాయి అనేటువంటిది మేజర్ అలిగేషన్ ఫ్రమ్ ది కాంగ్రెస్. అది పూర్తిగా దాంతో ఏకీభవించలేము. ఎందుకంటే డిమానిటైజేషన్ వల్ల కొన్ని నెగిటివ్ ఫ్లాస్ వచ్చినాయి. అది డిమానిటైజేషన్ కాన్సెప్ట్ వలన వచ్చింది కాదు, అది కాన్సెప్ట్ ఈజ్ ఏ గుడ్ కాన్సెప్ట్. ఏది ఇంప్లిమెంటేషన్ ముందు కూడా చెప్పారు. సో మనం ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయినామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంతమంది ఆఫీసర్ల అత్యుత్సాహం వలన దాని వలన ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. ఏం చెప్తారు చూద్దాం. బీజేపీ నాయకులు నరోత్తమ్ రెడ్డి గారు, ఇవాళ మీ పాలనా వైఫల్యం వల్లే ఇప్పుడు ఈ దేశానికి ఇలాంటి స్కీములు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ స్కీమ్ అయితే అవసరము. నేను గవర్నెన్స్ ఫెయిల్యూర్ అంటే దశాబ్దాల తరబడి గవర్నెన్స్ ఫెయిల్యూర్. ఇప్పుడైతే ఎన్నికలు జరుగుతున్నాయి, అయితే గవర్నెన్స్ అనేది దశాబ్దాల తరబడి ఉంటుంది. ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ టు వన్ గవర్నమెంట్. కానీ ఇప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అయితే ఈ 5 ఏళ్ల పాలన దానిపైన ఎన్నికలు జరుగుతాయి. ఇంకొకటి 2016లో మీరు చెప్పినట్టుగానే 2016-17లో ఈ అరవింద్ సుబ్రహ్మణ్యంగా ఉన్నటువంటి ఎలక్షన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కూడా చెప్పింది, మీరు చెప్తున్నటువంటి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ అనేటువంటిది రావాల్సి ఉంది, తీసుకురావాలి, ఇది కరెక్ట్ అని చెప్పేసి. మరి అటువంటి సజెషన్స్ వచ్చినప్పుడు కూడా మోదీ సర్కార్ ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిదే ప్రధాన ఆరోపణలు. ఏం చెప్తారు బీజేపీ తప్పించి నరోత్తమ్ రెడ్డి గారు? ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిందో దాన్ని చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది, అందరికంటే ఎక్కువగా పరిపాలించింది వాళ్ళే. ఈ రోజు ఉన్నటువంటి మళ్ళీ సమాజం గురించి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తే ఏదైతే మేనిఫెస్టోలు, అసలు కాంగ్రెస్ పార్టీయే మొత్తం అబద్ధాలను సృష్టించడంలో వాటిని వ్యాపింపజేయడంలో కాంగ్రెస్ను మించినటువంటి పార్టీ ఈ దేశంలో వేరేది లేనే లేదు.
అసలు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పుట్ట మీద దాని పునాదులన్నీ కూడా దాని మీదకెళ్ళి స్టార్ట్ అయినాయి. ఇలా మేనిఫెస్టోని చూస్తూ ఉంటే నిజంగా విచిత్రంగా అనిపిస్తూ ఉన్నది. ఈరోజు రాఫెల్ని దాని మీద మొదటి ప్రాధాన్యత దాని మీద విచారణ జరిపిస్తారు. ఈరోజు దాని ఒక అంశం లెక్కనే చూస్తలేరు దేశంలో ఎవరు కూడా. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి దాన్ని ఇలా ప్రధాన మొదటి అంశంగా తీసుకున్నారు. ఇలా మనం మేనిఫెస్టోలో పేదలు, రైతులు, నిరుద్యోగులు వీళ్ళకి సంబంధించిన అంశాన్ని మనం ప్రధానంగా డిస్కస్ చేస్తున్నాం. మీరు రాఫెల్ చర్చే కానప్పుడు ఇంకా దాని గురించి ఎందుకు భయం మీకు? ఇవాళ ఈ ఎన్నికలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి స్కీము న్యాయ స్కీము, కనీస ఆదాయ భరోసా పథకం అనేటువంటిదే గేమ్ చేంజర్. ఎన్నికలు ప్రభావితం చేయబోతుంది. పేదలంతా కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలంతా కూడా కాంగ్రెస్ ఈ పథకానికి ఆకర్షితులు ఓట్లు వేయబోతున్నారు. ఇది జనాకర్షణ పథకమా కాదా, ఓటు రాలుస్తుందా రాల్చదా, బీజేపీ ఈ పథకాన్ని ఏ విధంగా చూస్తోంది? నరోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడు సార్ కూడా దాని గురించి మాట్లాడుతున్నాను. నేను కూడా ఒక 2-3 విషయాలు దాంట్లో స్పష్టంగా తెలుసుకున్నాను. ఈరోజు పేదల కోసము ఏదైనా సహాయం చేస్తున్నది ప్రభుత్వం అంటే ఇంకా ఈ దేశంలో పేదలు ఉన్నారు కాబట్టి స్వాగతించాల్సిందే. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అంటే ఎన్నికల కోసం ఈ మాట బయటకు తీసుకొచ్చిందా, నిజంగానే ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా అనేటువంటి కోణంలోకి వెళ్ళి కొన్ని అంశాలను చూస్తే ఈరోజు మన బడ్జెట్లో అత్యధికంగా రక్షణ శాఖకు మనం 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. ఈరోజు సంవత్సరానికి వీళ్ళు ఏదైతే న్యాయ పథకం అంటున్నారో దానికి 3,60,000 కోట్లు అవుతున్నాయి. అంటే సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఇప్పటివరకు స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. ఎందుకంటే ఉన్నట్టుండి ఒకటే సంవత్సరంలో 3,60,000 కోట్లు కావాలన్నట్టు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ అవన్నీ కూడా ఎవరి మీద వేస్తారు? ఇదే మేనిఫెస్టోలో చెప్పారు జిఎస్టీని 2% వరకు తీసుకొస్తారు. ఒకవైపు పన్నులను తక్కువ చేసి నేను మళ్ళీ ఆదాయాన్ని సృష్టించేటువంటి మార్గంలో ఇది అనుమానాలకు తావు తీసుకొస్తుంది. ఇదని ఇంకొకటి పన్నులు వేస్తారు కావచ్చు సంపన్నుల పైన పన్నులు వేసి పేదలకు ఇస్తా అంటారు. దానికి బీజేపీ వ్యతిరేకమా? ఇప్పుడు వస్తు సేవల పన్ను తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా వాడుకుంటున్నారు వస్తువులని. ఈరోజు ఏదైతే సంపద సృష్టించబడుతున్నటువంటి రంగాల నుంచి వెళ్ళి వీళ్ళందరూ ఎక్కువగా వాడుకుంటున్నారు. ఈ వాడుకునేటిదంతా కూడా ఈ ప్రజల నుంచే వీళ్ళే. అయితే బీజేపీ స్వాగతిస్తుందా వ్యతిరేకిస్తుందా? దీనివల్ల ఏమి ఓటు రావాలనుకుంటున్నారా? లేదు ఇలాంటి స్కీమ్ అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? ఇలాంటి స్కీమ్స్ అయితే అవసరమే. ఇది ఏళ్ల తరబడిగా బీజేపీ కాదు అంత ముందుకున్నటువంటి గవర్నమెంట్ కూడా పేదరిక నిర్మూలన విషయంలో చిత్తశుద్ధి పనిచేయలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఇదైతే ఇలాంటి స్కీమ్స్ అయితే ఈ దేశానికి అవసరమే. మరి బీజేపీ ఇలాంటి స్కీమ్స్ అవసరం అంటుందా కాదంటుందా? 3.5 లక్షలు ఏ విధంగా వస్తాయనేది వేరే విషయం, కానీ ఈ స్కీమ్ అవసరమా కాదా? అంటే నేరుగా డబ్బులు ఇచ్చడం వల్లనే పేదరికాన్ని నిర్మూలించడం అనేటువంటి అంశం తీసుకొని వస్తే దానివల్లనే పేదరికం నిర్మూలన అవుతుంది అని అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కొన్ని కోణాల నుంచి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా బీపీఎల్ కుటుంబాలు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలు 20 కోట్ల కుటుంబాలు అనేసి 2019 అంటే ఈ మొన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య 20 కోట్లని వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు అంటే ఈరోజు బీపీఎల్ కుటుంబాలన్నీ కూడా 5 కోట్లు కాదు 20 కోట్లు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి మీరు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అనేటువంటి ప్రశ్న సార్ కూడా మాట్లాడిండు. కాబట్టి దాంట్లో 20 కోట్ల మంది ఉన్నారు, 20 కోట్ల మందికి ఇవ్వాల్సిందే అనేటువంటిది మీరు చెప్తున్నారు. ఇప్పుడు 20 కోట్ల మందికి ఇవ్వాల్సిందే. అత్యంత నిరుపేదలైనటువంటి వాళ్ళకి 5 కోట్లకి ఇస్తారు. మీకేమైనా అభ్యంతరమా? ఇప్పుడు ఇయ్యడంలో అభ్యంతరం అని ఎవరు చెప్పట్లేదు. ఈ స్కీమ్ ఇయ్యడంలో అభ్యంతరం అని ఎవరు అన్నారు. రెండవది ఇంతకుముందు కూడా మొత్తం కూడా అన్ని గ్రామీణ ప్రాంతాలలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు లేకపోతే పేదరికాన్ని నిర్మూలించడానికి తీసుకొచ్చినటువంటి స్కీమే నరేగా స్కీమ్. నరేగా స్కీము ఇక్కడ 2 విచిత్రమైనటువంటి విషయాలు. పని కల్పించి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి స్కీమ్ గ్రామీణ ప్రాంతాలలో. ఈ బీపీఎల్ కుటుంబాలు కూడా దాంట్లో ఉన్నాయి. అటువంటి స్కీమ్ ను మీరు ఇంకా విచిత్రం ఏంటంటే ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ 150 రోజులు చేసింది. 150 రోజుల పనిని ఇస్తా ఉన్నది. రెండోది 175 రూపాయల నుంచి 216 రూపాయలకు తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ఆల్రెడీ 150 రోజుల పని దినాలు నడుస్తా ఉన్నాయి. ఒక నేషనల్ పార్టీ దాన్ని ఆలోచించకుండా పెట్టింది అంటే కేవలం ఇది ఒక ఎన్నికల జిమ్మిక్కు.
ఇది కేవలం ఎన్నికల జిమ్ముకుగానే భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నది. ఎందుకంటే 3,60,000 కోట్ల రూపాయల భారం ఈ దేశం మీద పడితే అది ఏ రంగాల మీద ఎఫెక్ట్ చూపిస్తుందో ఒకసారి చెప్పలేకపోతుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నేను పేదల కోసమే చెప్తా అని చెప్పిండు. మీకు చాలా అవకాశం వచ్చింది రామచంద్ర రెడ్డి గారు. ఇవాళ ఇది న్యాయ స్కీమ్ పేదలకు ఉపయోగపడుతుంది. ఉపాధి హామీ భరోసా కనీస ఉపాధి ఆదాయ భరోసా పథకం అనేటువంటిది ఎలక్షన్ జిమ్మికు మీకు చిత్తశుద్ధి లేదనేటువంటిది బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి స్కీమ్ అయితే అవసరం అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు సూర్యనారాయణ గారు. కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి స్పష్టత లోపించింది ఈ మేనిఫెస్టోలోనేది. సరే మేనిఫెస్టోలో అయితే అంత డీటెయిల్గా ఉండకపోవచ్చు, కానీ మీరు ప్రజలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఒక నిర్ణయంతో ఒక మేనిఫెస్టోతోని ఒక చాలామంది ఎస్ట్రీమ్డ్ పర్సనాలిటీస్ పెద్ద అంటే మా దాంట్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు అందరూ కూర్చొని మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే ఇది ఆషామాషాగా చేసినది కాదు. ఇంకొకటి రాహుల్ గాంధీ గారు సుస్పష్టంగా చెప్పారు, ఇదేదో చాంబర్లలో కూర్చొని చేసింది కాదు. రకరకాల వ్యక్తుల నుంచి 121 కన్సల్టెన్సీస్, అవుట్డోర్ కన్సల్టెన్సీస్ అండ్ అదేవిధంగా దాదాపు ఒక 51 ఏమో 53 ఏమో క్లోజ్డ్ డోర్ కన్సల్టెన్సీ ద్వారా స్ట్రీమ్లైన్ చేసి క్రీమ్ని తీసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐదు పాయింట్లను ఇంపార్టెంట్ వాటిని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇవి అత్యవసరం భారతదేశానికి అని చెప్పేసి నిర్ణయించి దాని గురించి మాట్లాడటం జరిగింది. అందులో క్లియర్గా చెప్పారు 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి నేనైతే అబద్ధం ఆడలేను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందర అన్ని అబద్ధం ఆడినారు కాబట్టి. కానీ ప్రతి నెల 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ప్రతి నిరుపేదకి కూడా 6,000 రూపాయల చొప్పున కుటుంబానికి సంవత్సరానికి 72,000 మేము ఇస్తాము. దీన్ని 5 సంవత్సరాల కాలం కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒకటి స్ట్రైట్ గా నగదు బదిలీ చేస్తారా? ఈ నగదు బదిలీ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ డబ్బులు ఎవరి దగ్గరకు పోయి తెచ్చుకోవాలి, సంతకాలు పెట్టాలి, ఐడి ప్రూఫ్లు కాదు, వాళ్ళ అకౌంట్లు తీసుకొని అకౌంట్లలో డిపాజిట్ చేయటమే మా లక్ష్యం. ఎందుకనంటే మధ్యన ఈ యొక్క కరప్టివ్ ప్రాక్టీసెస్ని ఎలిమినేట్ చేయడం కోసమని. రెండో విషయం అత్యంత చాలా అంటే చూడండి, ఒక 5 పాయింట్ల గురించి మాత్రం నేను చెప్పాలి మేనిఫెస్టో రిలీజ్ కాబట్టి. రెండోది వచ్చేసరికి వ్యవసాయానికి 6% ప్రత్యేక బడ్జెట్, దీనికోసం దేహి అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ 6% ఇస్తారు. 6% రైల్వే బడ్జెట్ లెక్క 6%. ఎస్ 6% ఎడ్యుకేషన్ కి 6% అండి. వ్యవసాయానికి స్పెషల్ బడ్జెట్, స్పెషల్ బడ్జెట్. సారీ ఐ మే బి రాంగ్ ఈ విషయంలో, పర్సంటేజ్ చెప్పకపోవచ్చు, కన్ఫ్యూజ్ అయినా. అయితే వ్యవసాయానికి ఒక స్పెషల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ లేక అవసరాలను బట్టి అలొకేట్ చేస్తారని చెప్పాను. అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా అదే కేర్ తీసుకున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా కొంత పర్సంటేజ్ని అలొకేట్ చేశారు, ఈ 6%. అదేవిధంగా 150 రోజులు పని దినాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు మన్రేగా అనేది ఒక వృధా స్కీమ్ అని చెప్పేసి అన్నారో, దాని ద్వారా కటిక నిరుపేదలకి, అగ్రికల్చరల్ ఫార్మర్స్కి అంటే వ్యవసాయ రైతాంగానికి కూడా కనీస భద్రత కల్పించే దిశగా కేవలం గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రమే ఆలోచన చేసి యొక్క పేదలందరూ కూడా ఈ సమాజంలో సమానంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఏది ఉత్తగా ఆషామాషగా నోటికొచ్చిన లెక్కలు రాసి 100 ప్రామిసెస్ చేయటం కాదు, 100 ప్రామిసెస్ చేయలేదు. క్రీమ్ లైన్ లో అన్నిటిని కూడా లెక్కలు చేసారు. ఇంకొక ఇప్పుడు దాని గురించి ప్రతి ఒక్కరికి మీడియాకి కానీ ఇంకొకళ్ళు కానీ ఎట్లా చేస్తామనంటే ఆడ బడ్జెట్ అంతా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి జాతీయ పార్టీగా ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానానికి రేపు కట్టుబడి ఉంటుంది. ఒకవేళ కట్టుబడి లేదనుకోండి, అందరికీ తెలుసు ఏ పార్టీ కట్టుబడి లేకపోయినా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పని ఏమైందో మా పని కూడా అదే అవుతుంది. కాబట్టి దానికి కట్టుబడి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంతకు ముందు వ్యవసాయదారులని బ్యాంకర్స్ చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా రుణమాఫీ ఏది స్పష్టత లేదు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు లేదు? 4 రాష్ట్రాల్లో మేము గెలిచిన దగ్గర 10 రోజులు అని చెప్పేసి 2 రోజులలో మేము దాని మీద ఫైల్ క్లియర్ చేసాం. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకటించినా రైతులకు రుణమాఫీ చెప్తున్నాం కదా. అది ఎన్నికలకు ముందు రాష్ట్రాల వారీగా అమలులో ఉంది. రాష్ట్రాల వారీగా ఎక్కడ మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎక్కడి సభలనైనా దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసిన
ఏమున్నది రుణమాఫీ Yes, చేస్తే మనకు ప్రభుత్వం ఇంకా మీద కాంగ్రెస్ ఉన్నారు, మనకు మాట్లాడినటువంటి కేశవ్ గారు, సందర్భంలో yes, మనం చూసినాం. ప్రొఫెసర్ కేశవ్ గారు ఉన్నారు, మనకు అయితే ఇంకా yes, ఇప్పుడు చూడండి, మన- తెలంగాణలో కేశవ్ గారు మా మాట్లాడండి, yes. ప్రభుత్వం లేదండి. Yes. మేము ఇట్లా ఇండివిజువల్ గా ఏ స్టేట్ కా స్టేట్ Yes, మేము yes. అధికారంలో National నిలబెట్టి agenda చేస్తున్నాము. తీసుకుంటే yes, తప్పేం yes. ఉందని మీరే మీరు మాట్లాడారు దేశం కదా. నేషనల్ ఎజెండా తీసుకొని నరేంద్ర మోడీ గారు రైతు రుణమాఫీ Yes, చేస్తలేరు. yes, ఎందుకు yes, చేస్తలేరు? yes, ఆచరణ నరేంద్ర సాధ్యం మోడీ గారు లేనటువంటి రైతు హామీలు రుణమాఫీ ఎందుకు Yes, చేస్తలేరు yes. అని అడగండి Yes, అని ప్రతి రాష్ట్రాల సభలో వారీగా రైతులను చేస్తున్నారు. Not fair. మేము Yes, రాష్ట్రాల yes, అయిపోయింది, వారీగా ఫైన్, చేస్తున్నాం. పదే రిపీట్ ఎస్. మనకు కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కేశవ్ గారు ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానంగా వాళ్ళు అడ్రస్ చేసినటువంటి పేదరికాన్ని, రైతులను, మహిళలను, నిరుద్యోగాన్ని అడ్రస్ చేసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, ఇది ఎలక్షన్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మరి ఇదంతా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగానే ఉందా, లేదు కేవలం ఓట్లు రాబట్టుకునే విధంగానే ఉందా? ఏం చెప్తారు కేశవ్ గారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక 8 హైలైట్స్ ఉన్నాయండి. ఆ 8 చదివితే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ వాగ్దానం చేసేది 72,000. 72 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది సంవత్సరానికి 72,000. ఈ 72 సంవత్సరాల్లో 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటి? 2030 నాటికి ఈ కనీస ఆదాయ పథకం ద్వారా మొత్తం దారిద్ర్యాన్ని నిర్మూలిస్తామన్నారు. 48 సంవత్సరాల క్రితం 1971 ఎన్నికలకు ముందు ఇదే వాగ్దానం గరీబీ హఠావో పేరుతో ఇందిరాగాంధీ చేసింది. అంటే ఈ 48 సంవత్సరాల్లో 71 నుండి 71లో గెలిచారు, 77 వరకు పరిపాలించారు, 80 నుంచి 84 వరకు పరిపాలించారు, మళ్ళీ 84 నుంచి 89 వరకు పరిపాలించారు, మళ్ళీ 91 నుంచి 96 వరకు పరిపాలించారు, మళ్ళీ 2004 నుంచి 2014 వరకు పరిపాలించారు. ఎందుకు చేయలేదు? ఎవరు చేయొద్దన్నారు? అంటే మీకు నిజాయితీ లేదు, మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ఓట్లే కావాలి. ఈ దేశంలో ప్రజలు శాశ్వతంగా పేదరికంలో ఉంటేనే మీకు ఓట్లు వస్తాయి. మొదటిది దివాళా కోరు వాగ్దానం. కేశవ్ గారు, మేము కాంగ్రెస్ చేసినటువంటి ఒక అప్పీల్ చెప్తాం మీకు. ఈ గత 10 ఏళ్లలో ఉపాధి హామీ పథకం ద్వారా 14 కోట్ల మందిని మేము పేదరికం నుంచి బయటికి లాగాము. కానీ డిమానిటైజేషన్, జిఎస్టీ వల్ల మళ్ళీ ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ పేదలుగా మార్చేసింది అనేటువంటి కాంగ్రెస్ అలిగేషన్. ఏం చెప్తారు? అసలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎందుకు అవసరమైంది? మీరు 1991 నూతన ఆర్థిక విధానంతో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభం లెట్టు వల్ల మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమై ఈరోజు గ్రామీణ పేదరికం పెరగటం వల్ల మీరు ఆ పథకం తీసుకొచ్చారు. ఈరోజు ప్రణాళికకు సంబంధించి రెండో అంశం రైతులకి ప్రత్యేక బడ్జెట్ అన్నారు. మీరు పరిపాలించిన 54 సంవత్సరాల్లో ఏ రోజు మీకు రైతులు గుర్తురాలేదా? స్వామినాథన్ కొన్ని వందల సార్లు చెప్పాడు కదా రైతులకి ప్రత్యేక, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకురమ్మని. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదు? 3 వాళ్ళే వేశారు కమిషన్. అది 3 22 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో తీసుకొచ్చిన నూతన ఆర్థిక విధానంలో ఒక విధానం ఏంటంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలను స్థాపించకూడదు. మరి ఎక్కడ తీసుకొస్తారు ఉద్యోగాలు? ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించకూడదు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని విస్తరించకూడదు. అందుకే ఈ 28 సంవత్సరాల్లో ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. ప్రైవేట్ రంగంలోనే వస్తాయి కదా, ప్రభుత్వం ఫెసిలిటేటర్గానే ఉంటుంది, మేము ప్రైవేట్గా ఉండమని చెప్పేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావటం వల్ల పేదరికం ఏ విధంగా పెరుగుతుందంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కదా. కాబట్టి ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఉద్యోగాలు ఎవరిస్తారు? రాహుల్ బజాజ్ క్లియర్గా చెప్పాడు ప్రైవేట్ సంస్థల్లో మేము రిజర్వేషన్ అమలు చేయలేమని. కాబట్టి వీళ్ళు ప్రైవేట్ రంగానికి మొత్తం ఆర్థిక వ్యవస్థని అప్పగించడం వల్ల ఇంకా పేదరికం పెరిగింది. మూడో అంశం 6% విద్యారంగానికి కేటాయిస్తామన్నారు. ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో విద్యారంగానికి 15%, 20% కేటాయిస్తుంటే ఈ దేశంలో 1% కన్నా ఎప్పుడు మించలేదు విద్యా వైద్యానికి. ప్రపంచంలో ప్రపంచ బ్యాంకు మానవ హక్కు తర్వాత మానవాభివృద్ధి నివేదికలు ఎన్నోసార్లు చెప్పాయి ఈ దేశంలో మానవాభివృద్ధి చాలా 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 తక్కువగా ఉంది అని. ఇప్పుడు 6% అన్నారు. సరే, ఆ తర్వాత ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు మొదటి 3 సంవత్సరాలు ఎలాంటి అనుమతి లేదన్నారు. మరి రాహుల్ గాంధీకి ఎవరు పక్కన కూర్చొని సలహాలు ఇస్తున్నారో 1991 నూతన ఆర్థిక విధానంలో ఈ అంశం ఉంది. ఇప్పుడు లైసెన్స్ విధానం ఏమీ లేదు. అవును. తర్వాత ఇంకోటి
150 రోజులు ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకారం 150 రోజులు పని కల్పిస్తామన్నారు. ఇది ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తుంది. 100 రోజులకి 150 రోజులు పెంచారు, చేస్తా ఉన్నారు. పెంచారు, పెంచిండ్రు వాళ్ళు. పెంచారు. పెంచిండ్రు. I will answer each and Already. every point. తర్వాత ఇంకోటి ఇంధనాన్ని కూడా 2 సంవత్సరాల్లో జిఎస్టీలోకి తీసుకొస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు ఎందుకు? ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడే తీసుకురమ్మని డిమాండ్ చేస్తున్నారు కదా, ఎస్ తీసుకురానందుకు విమర్శిస్తున్నారు కదా, మరి మీరు 2 సంవత్సరాలు ఎందుకు టైం పెట్టుకున్నారు? రెండవది ఎస్ అప్సా ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎస్ ఇది ఎంత దారుణమైన అమానవీయమైన చట్టం అంటే సెక్యూరిటీ పేరుతో తీవ్రవాదాన్ని అణచివేయటం పేరుతో ఈ చట్టం ముసుగులో కొన్ని వేల మంది మహిళల్ని భద్రతా దళాలు రేపు చేశాయి. దానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల 16 సంవత్సరాలు నిరాహార దీక్ష ఇస్తే 16 సంవత్సరాల నిరాహార దీక్షకు మీరు స్పందించలేదు. ఈరోజు మీ పార్టీని మీ ప్రభుత్వాల్ని ఈ ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలు ఇసిరి కొట్టాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు దీన్ని సమీక్షిస్తామంటున్నారు, తీసేయటం అంటలేదు, అంటే సమీక్షిస్తామంటున్నారు. ఎస్ అంటే ఓవరాల్గా ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు రాలుస్తుందా రాల్చదా? అంటే ఒకటండి, ఇందులో పేర్కొన్న అంశాలన్నీ ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి ఏదన్నా ఒక కొత్త పార్టీ ఇప్పుడే ప్రారంభమైన పార్టీ ఇలాంటి వాగ్దానాలు చేస్తే వాటికి విశ్వసనీయత ఉంటుంది. ఇవన్నిటిని కూడా మీరు 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ పేర్కొన్న ప్రతిదానికి భిన్నంగా పనిచేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పొందుపరిచినటువంటి హామీలు ఎన్నికల రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీని గట్టెక్కించిన అంశంపై జరుగుతున్నటువంటి చర్చలు